Thank you, thank you, thank you. Thank you, sir. Thank you, leaders. Good morning. Good morning. చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఎందుకంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. సరిపోతుంది నీ టైం అంతా. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ. మాటలు రావట్లేదు నాకైతే, నిజంగా చాలా అంటే ఎన్నో మాట్లాడాలి మీతో అనుకున్నా. ఈ స్టేజ్ వరకు వచ్చేసరికి ఏంటి అని అంటే మాటలు అనేది రావట్లేదు. మీ ప్రేమను చూస్తుంటే, మీ అభిమానం చూస్తుంటే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంత మంచి జన్మనిచ్చిన దేవుడు, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, నిజంగా మా తల్లిదండ్రులు లేకపోతే ఇక్కడ నేను ఉండేదాన్ని కాదు. ఇంత మంచి అంటే వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, గౌతమ్ బాలి సార్, దీపక్ సూద్ సార్, కన్వర్వీర్ సార్, ఇంత మంచి వెస్టేజ్ అనే ఒక అవకాశాన్ని మన దాకా తీసుకొచ్చారు. ఎట్లాంటి అవకాశం మన దగ్గర లేకపోతే నేను ఎక్కడో ఉండేదాన్ని. కానీ ఇంత మంచి వెస్టేజ్లో విన్నింగ్ టీమ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, నిజంగా విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ, ఎస్పీ బాలి సార్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇట్లాంటి ఒక విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ నేను నిల్చొని ఉన్నా. లేకపోతే సిస్టమ్ లేకపోతే ఏంటి అని అంటే సిస్టంలో లేని బిజినెస్, లేని లీడర్స్ అంటే అది ఎన్ని రోజులైనా పేక మేడల్ లాంటి బిజినెస్ సిస్టమ్, వితౌట్ సిస్టమ్. ఇట్లాంటి ఒక సిస్టమ్ని కనిపెట్టిన బాలి సార్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఎస్పీ బాలి సార్ అండ్ సంధ్య మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. నా జీవితం అయితే ఒక నార్మల్ పర్సన్ని, నేను ఎక్కువ అంటే ఒక నార్మల్ పర్సన్ నుంచి ఇక్కడ దాకా వచ్చినానంటే నిజంగా అసలు మాటలు అనేది లేవు. అసలు ఒక్క మాట కూడా నాకు రావట్లేదు. పుట్టిందైతే నల్గొండ డిస్ట్రిక్ట్, మున్గోడు మండల్, ఊపండి మా గ్రామం అన్నమాట. చిన్న పల్లెటూరు నుంచి వచ్చినాం. చిన్నప్పటి నుంచి చాలా కళలు కన్నా, కానీ ఆ కళలు ఏంటి అని అంటే ఆ కళలుగానే మిగిలిపోయినాయి. స్టార్టింగ్లో 6th క్లాస్ వరకు, 8th క్లాస్లో చిన్న ఏజ్లో అంటే అప్పటి వరకు మా అమ్మ నాన్న వచ్చేసరికి రైతు కుటుంబం అన్నమాట మాది. మా అత్తమ్మ మామయ్య కూడా థ్యాంక్ యూ. రైతు కుటుంబం నుంచి వచ్చిన పర్సన్ ఈ స్టేజ్ మీద నాకు ఏం పని చెప్పండి. చిన్న పల్లెటూరు నుంచి ఒకప్పుడు ఏంటంటే నార్మల్ ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయికి తీసుకెళ్ళి మ్యారేజ్ చేసి ఎలా ఉన్నది. 8th క్లాస్లో స్కూల్ నుంచి వస్తున్నా సార్ని తీసుకొని వచ్చి నీకు పెళ్లి చూపులు అని చెప్పేసి స్కూల్ డ్రెస్ పైన నాకు పెళ్లి చూపులు జరిగినాయి అనమాట. 8th క్లాస్లో 2006 8th క్లాసు పెళ్ళైతే అయ్యింది. అనుకోని పరిస్థితులలో పెళ్ళైపోయింది. మేనబావ అనమాట. మ్యారేజ్ అయింది. ఆ తర్వాత ఏంటి అని అంటే చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నాం కదా. నా కళ ఏంటంటే అప్పటి వరకు స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్, మంచిగా చదివేదాన్ని. గేమ్స్లో ఫస్ట్, అన్నింటిలో ఫస్ట్ ఉండేదాన్ని. చాలా బాగా చదివేదాన్ని. ప్రతి ఒక్కరు గుర్తుపట్టేవాళ్ళు స్కూల్ మొత్తంలో. కానీ ఏంటి అని అంటే అన్నింటిలో ఫస్ట్ ఉన్నా కదా, అందుకని మ్యారేజ్ కూడా ఫస్ట్ అయింది. స్కూల్లో ఫస్ట్ కాళ్ళని పెట్టలు పెట్టుకొని మెడలో తారపట్టు వేసుకొని స్కూల్కి వెళ్ళిన పర్సన్ అన్నమాట. 8th క్లాస్లో మ్యారేజ్ అయిన నాకు మరీ అమ్మాయి చాలా చిన్నగా ఉందని చెప్పేసి మా సారు దయదలిచి నా పైన 9th చదివించింది. 9th క్లాస్ మొత్తం 1 ఇయర్ ఏంటి అని అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి స్కూల్కి వెళ్ళిన అనమాట. ఆ తర్వాత ఏంటి అని అంటే 9th తర్వాత అప్పటి వరకు ఒక కమిట్మెంట్, బాగా చదువుతుంది అంటున్నారు కదా, సరే చదువుకొనిస్తాం మేము, ఇప్పుడే ఏం లేదు, ఇప్పుడే మా ఇంటికి ఏం రావద్దు అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ చదివించారు. 10th చదువుతా అంటే ఇంకా చదవనియలేరు. తీసుకొచ్చిరు 2008 నాది 10th అనమాట. తీసుకొని వచ్చి హైదరాబాద్ ఫస్ట్ టైం నేను వచ్చిన మ్యారేజ్ అయిన ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత. అక్కడ ఏంటి అని అంటే ఒక
తీసుకొని వచ్చిరు. అప్పటికి ఆ 2008 నాకు నా 10th క్లాస్ వరకు నాకు పెద్ద బాబు, ఒక బాబు అనమాట. చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయింది, చిన్న ఏజ్లోనే పిల్లలు. ఆ తర్వాత ఏంటంటే మా సార్తో ఎప్పుడు పోట్లాడేదాన్ని, నాకు నా చదువు అంతా ఆగం చేసేసినావు, నా చదువు మొత్తం పోయింది, నేను ఎన్నో కళలు కన్నా, ఆ కళలన్నీ అయిపోయినాయి, ఇంకేం లేవు అని చెప్పేసి అనుకున్నా. కానీ ఏంటి అని అంటే మా సార్ తమాషాకి జోక్గా ఏంటి అని అంటే అంటుండే, ఎందుకు నీకు అంత బాధ, నువ్వు చదువుకోవాలని ఉంది కదా, పిల్లల్ని స్కూల్కి పంపించి నువ్వు కూడా చదువుకుందులే అని చెప్పేసి అనడం. ఆ తర్వాత నా ఇద్దరు పిల్లల్ని పంపించి స్కూల్కి 2013లో 10th క్లాస్ కంప్లీట్ చేసినాం. వాళ్ళని స్కూల్కి పంపించి నేను స్కూల్కి వెళ్ళిన అనమాట 10th. అట్లా 10th కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా నా లైఫ్లో ఏంటి అని అంటే ఇక చదువు మీద ధ్యాస అయితే పోయింది, ఫ్యామిలీ మీదకి వచ్చింది కాబట్టి. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏం చేసినానంటే ఏదైనా ఒకటి చేయాలి, మా సార్కి సపోర్ట్ చేయాలి. అల్టిమేట్గా ఏదైనా చదువుకోవాలి అని అంటే దానికి ఏంటి కారణం, డబ్బు కోసమే కదా. మనం చదువుకుంటున్నామంటే ఒక మంచి జాబ్ చేసుకోవాలి, బాగా డబ్బులు సంపాదించాలి. ఏ సార్లు అదేదో డబ్బులు నేను చదువుకోకుండానే నేను సంపాదిస్తా అని చెప్పేసి స్టిచ్చింగ్ నేర్చుకున్నా. ఆ తర్వాత ఏంటి అని అంటే శారీస్ బిజినెస్, ఆ తర్వాత చిట్టీలు రన్ చేయడం, అట్లా మాదేంటి అని అంటే నా జీవితం అంతా సాగిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఒక ఎక్స్ నెట్వర్క్ కంపెనీకి 2015లో నాకు పరిచయం అయిందనమాట. చాలా కళలతో ఉన్న నాకు నిజంగా ఆ కళలకు ఇదేనేమో నిజమైన దారి అని చెప్పేసి అనుకున్నా. 3 years చాలా కమిటెడ్గా చిన్న పిల్లలు వదిలేసి చాలా కమిటెడ్గా పనిచేసిన. కానీ అక్కడ నేను అనుకున్నంత రిజల్ట్ అయితే నాకు రాలేదు. ఆ తర్వాత ఏంటంటే 2019లో మళ్ళీ ఈ యొక్క ఆపర్చునిటీ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ నాకు పరిచయం చేయడం జరిగిందనమాట. ఆంజనేయ రాజూరి సార్, శ్రీనివాస్ సార్, తర్వాత పురుషోత్తం దాసు సార్ అని మా మేడం వీళ్ళు రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎప్పుడు నేను ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకనంటే వాళ్ళు లేకపోయి ఉంటే ఈరోజు నా అక్కడ కూడా 70,000 నుంచి ₹1,00,000 వరకు సార్ ఇన్కమ్ ఉంటుంది యావరేజ్. అయినా మా కళలు ఏం నిజం కాలే. చిన్న రూమ్లో ఉండే వాళ్ళము, చిన్న కళలు కూడా మేము నిజం చేసుకోలేకపోయినాం. ఆ తర్వాత ఏంటి అని అంటే సార్కి నేను సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మార్కెట్లో వర్కర్స్ ఉంటారు, వర్కర్స్కి మేము చెప్పేది ఏంటి అని అంటే ఒకటే అనుకున్నా నేను. అక్కడ మాకు లాస్ వచ్చింది, చాలా లాస్ చూసినాం. ఆ తర్వాత ఏంటి అంటే సార్ అన్నారు, ఇక నువ్వు ఇంట్లో ఉంటే కాదు, కాసేపు నువ్వు షాప్కి రావాలి అని అంటే అప్పుడు వెజిటేబుల్ షాప్కి అప్పుడే 2018 నుంచి 1 year అట్లా ఒక 2-3 hours అప్పటి వరకు మా షాప్ మార్కెట్లో ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. ఎందుకనంటే ఆ అమ్మాయి బయటికి రావాల్సిన అవసరం లేదు, అది మార్కెట్ బాగుండదు. అప్పటి వరకు ఒక 10-12 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను వెళ్ళలేను. ఆ తర్వాత ఆ షాప్లో నేనే కూర్చోవాల్సి వచ్చింది. ఒక 2-3 గంటలు కూర్చొని అక్కడ వర్కర్స్ చాలా లాస్ చూసినామంట, అందుకనే వాళ్ళని పక్కకు తప్పించి నేను వెళ్ళడం జరిగిందనమాట. అప్పుడే వెస్టీజ్ అవకాశం తీసుకున్నాం, కానీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. వెస్టీజ్లో వచ్చిన తర్వాత కూడా ఏంటి అని అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకున్నాం. వెస్టీజ్లో 2019లో సార్కి చెప్పినప్పుడు ఏంటి అని అంటే ఉన్న బిజినెస్ సరిపోతలేవు, శారీస్ బిజినెస్, చిట్టీలు, ఇంకా స్టిచ్చింగ్ ఇవి సరిపోతలేవు అని చెప్పేసి నువ్వు కొత్త బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా, అట్లాంటివన్నీ అవసరం లేదు, ఇప్పటివరకు ఇంతకుముందు చేసిన నెట్వర్క్ చాలు, పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సార్ వద్దంటే వద్దు అని చెప్పారు. కానీ ఏంటి అని అంటే నేను ప్లాన్ విన్నది నేను, మీటింగ్ అటెండ్ అయ్యింది నేను, చూసింది నేను, కళలు కన్నది నేను. కాబట్టి సార్ మాట నేను, నాకు కంప్లీట్ ప్రోడక్ట్స్ ఒకటే కావాలి, వాడుకుంటా, బాగుంటే నచ్చితే వేరే వాళ్ళకి చెప్దాం, లేదంటే వదిలేద్దాం, ఒకసారి వాడి చూద్దామని చెప్పిన ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్స్. నేను ఊరుకున్నా కానీ ప్రోడక్ట్స్ నాతో మాట్లాడిస్తున్నాయి. ఇంకా ప్రోడక్ట్స్ ఎప్పుడైతే వాడినా ప్రోడక్ట్స్ నాతో మాట్లాడించడం జరిగింది. అక్కడ నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మంత్ ₹137తో స్టార్ట్ అయిన నా జర్నీ. ₹137 ఎప్పుడైతే నేను తీసుకున్నానో నాకు అనిపించింది కొంచెం మెల్లగా వర్క్ చేసుకుంటే బాగుంటుందేమో,
సాకులు. ఒకటే నేను చెప్పేది ఏంటి అని అంటే ఇక్కడ అవకాశం అందరికీ ఈక్వల్. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటే నేను చెప్పేది ఏంటి అంటే లేడీస్కి స్పెషల్గా నన్ను చూసి ఎవరైతే నవ్విరో, ఎవరైతే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ మీతో చెప్తే ఏంటంటే ఇప్పుడు అనిపిస్తుంది సక్సెస్ అయినాక ఎన్నైనా చెప్తారు అని చెప్పి, కానీ వాళ్ళు నవ్విరు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సన్మానం నాకు జరిగింది. వాళ్ళ నవ్వులు ఈరోజు నాకు మూలగారు అయిపోయింది. చాలా మంది హేళన చేసింది నన్ను, మీ వైఫ్ ఏమైంది సబ్బుల పేస్ట్ల బిజినెస్ మీకు వెళ్ళట్లేదా ఇంట్లోకి, ఎందుకు ఆ బిజినెస్ చేసేసినావు? చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకున్న వాళ్ళు మామూలుగా లేరు. చాలా మంది నవ్విరు నన్ను చూసి. ఆ తర్వాత ఏంటి అంటే మీటింగ్స్ రమ్మంటే ఒక రీజన్ చెప్తుంటారు. మా పిల్లల్ని ఇద్దరిని చెన్నైకి వెళ్ళాల్సి వచ్చింది, ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తా. నా పిల్లల్ని వదిలి అప్పటి వరకు నేను ఉండలేదు. ఆ తర్వాత నేను ఆ ఇద్దరిని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఇక్కడ నాకు చెన్నై మీటింగ్ వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళిద్దరిని వదిలేసి ఇంటి దగ్గర బస్సు మొత్తం ఏడ్చుకుంటూనే వచ్చిన, నా పిల్లల్ని వదిలేసిన అని చెప్పి బస్సు మొత్తం ఏడ్చుకుంటూనే వచ్చిన. చెన్నై నుంచి వచ్చేసరికి నాకు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మా పెద్ద బాబు చెయ్యి మొత్తం కాలిపోతుందన్నమాట. ఆ బొబ్బలన్నీ చూస్తే మామూలుగా ఏడవలే. మా సార్ చాలా కోపమయ్యారు, అవసరమా ఈ బిజినెస్, ఇట్లాంటివి అవసరమా నీకు, ఎందుకు ఇవన్నీ? కానీ ఆ రోజు నేను వాళ్ళకి ఏమి ఇస్తున్నానో, వాళ్ళని వదిలేస్తున్నానో, ఏం చేస్తున్నానో వాళ్ళకి తెలీదు. కానీ ఈ రోజు వాళ్ళకి నచ్చిన లైఫ్ నేను ఇవ్వగలుగుతున్నా. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్ని నమ్మండి, సాకులు చెప్పకండి, ప్రాబ్లమ్స్ చెప్పకండి. అప్లైన్ చెప్తున్నారు అని అంటే ఫాలో అవ్వండి. నాకు ఎన్నో రకాల స్ట్రగుల్స్. మా అమ్మ కూడా వద్దు బిజినెస్, మా అమ్మని కూడా చాలా మంది అన్నారు అనమాట. ఏమని అని అంటే వద్దు ఆ సబ్బుల పేస్ట్ల బిజినెస్, మీ అమ్మాయి ఎందుకు హైదరాబాద్లో ఉంటుందన్నో బాగానే ఉంది, కానీ ఎందుకు సబ్బుల బిజినెస్, సబ్బులు అమ్ముతుందంట కదా ఇల్లు తిరిగి, చాలా మంది హేళన చేసిరు. కానీ సబ్బుల అమ్మే అమ్మాయి ఈరోజు లగ్జరీగా ఉంది. ఇప్పుడు అంటున్న అదే పర్సన్స్ ఏంటి అని అంటే మీ అమ్మాయికి నెలకు 5 లక్షలు వస్తున్నాయంట కదా, మీ అమ్మాయి కార్లు తిరుగుతుంది కదా, ఏ ఛానల్ యూట్యూబ్ ఓపెన్ చేసినా మీ అమ్మాయి కనిపిస్తుంది కదా. పత్తి చేసిన మా అమ్మ ఉంటే అక్కడ కూడా ఏంటి అని అంటే మీ అమ్మాయి నేనని తెలీదు, కానీ అక్కడ కూడా మా అమ్మ నాకు ఎంత గర్వంగా అంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. మా అత్తమ్మ మామయ్య కూడా చాలా నాకు స్టార్టింగ్లో వద్దు అట్లాంటి బిజినెస్ అన్నారు, కానీ వాళ్ళ మాట నేను వినకుండా ఇక్కడ డ్రీమ్ చేసుకున్నా, ఇక్కడ డిసైడ్ అయినా, ఈ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళినా ఈ రోజు వచ్చేసరికి 5,05,000 ఇన్కమ్తో యాజ్ ఎ అంటే ఈ డియూసిడి నాది కాదు మీది, ఈ రికగ్నిషన్ నాది కాదు మీది. ఇక్కడ నాకు చల్లిన ప్రతి ఒక్క పువ్వుకి, ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్పాలి. నేను రెడీగా ఉన్నా మీకు హెల్ప్ చేయడానికి. మీరు